హాయ్ గైస్ వెల్కమ్ టు కావ్యాస్ అకాడమిక్ అడ్వెంచర్స్ అండ్ దిస్ ఇస్ కావ్య. సో ఈ రోజుటి వ్లాగ్ వచ్చేసి ఆన్ క్యాంపస్ గురించి ఒక ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అనమాట. సో నేను ల్యాప్టాప్ తీసుకొని రెడీగా ఇక్కడ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకొని కూర్చున్నాను అనమాట. సో ఆ క్వశ్చన్స్ చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఎవరైతే ఇయర్స్ వస్తారో ఎవరైతే ఇయర్స్ రావాలనుకుంటున్నారో, ఎవరైతే ఇయర్స్ వచ్చారో వాళ్ళందరికీ మెయిన్గా ఉండే ప్రాబ్లం ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అందరూ ఆన్ క్యాంపస్ జాబ్ అయితే బెస్ట్, ఆన్ క్యాంపస్ ఎత్తుక్కోవాలి అనే ఉంటారు. అండ్ ఇది ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ కాదు, జస్ట్ ఆన్ క్యాంపస్‌నే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్ అండ్ మీకు యూజ్ అయితుందని నేను అనుకుంటున్నాను. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మీరు యూఎస్‌కి మాస్టర్స్ చేయడానికి వచ్చినా, బ్యాచిలర్స్ చేయడం వచ్చినా గానీ మీకుండే మెయిన్ క్వెషన్ వచ్చేసి నాకు ఆన్ క్యాంపస్ జాబ్ ఎలా దొరికిద్ది? నేను ఎలా ఆన్ క్యాంపస్ తెచ్చుకోవాలని. మోస్ట్‌లీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్‌ని బట్టి చాలామంది ఆన్ క్యాంపస్‌కే ట్రై చేస్తున్నారు. సో, ఆ ఆన్ క్యాంపస్ ఎలా, ఏంటి అని. సో, నేను నోట్ చేసుకున్న క్వెషన్స్ వచ్చేసి నేను ఒక్కొక్కటి క్వెషన్ చెప్పి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నాను. ఇది బేస్డ్ ఆన్ మా యూనివర్సిటీ. మీరు ఏదైనా వేరే యూనివర్సిటీ జాయిన్ అయితే ఆ యూనివర్సిటీలో డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, యాస్ ఎన్ ఎగ్జాంపుల్ మా యూనివర్సిటీ తీసుకొని ఏమి రోల్స్ ఉంటాయి, అసలు ఏంటి అని నేను చెప్తాను. సో, మీరు ఫస్ట్ బిగ్గెస్ట్ క్వెషన్ నేను చెప్పినట్టే ఆన్ క్యాంపస్ జాబ్ ఎలా ఫైండ్ ఔట్ చేసుకోవాలి అని, అండ్ ఎక్కడ అప్లై చేయాలి, ఎక్కడ వెతకాలి, నాకు ఎక్స్‌పీరియన్స్ కావాలా, అండ్ వాట్ ఇఫ్ నాకొకటి రాగానే దొరక్కపోతే పరిస్థితి ఏంటి? సో, ఫస్ట్ వచ్చేసి మనం అందరికీ బేసిక్ క్వెషన్ అనమాట. వాట్ ఈస్ అన్ ఆన్ క్యాంపస్ జాబ్ అని. చాలామంది ఈ వీడియో చూస్తున్నారంటే ఆల్మోస్ట్ తెలిసే ఉండిద్ది. తెలియని వాళ్ళ కోసం ఇది. సో, ఈ ఆన్ క్యాంపస్ జాబ్ అంటే ఏం గాదు. జస్ట్ యూనివర్సిటీలో మీరు ఏదో ఒక డిపార్ట్‌మెంట్ ఆర్ ఏదో ఒక డిపార్ట్‌మెంట్ కింద పనిచేస్తారనమాట. మీరు బేసికల్లీ ఏముండదు. సో, అలా మీరు ఎఫ్1 స్టేటస్ హోల్డ్ చేస్తూ మీరు అంటే మన సైడ్ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎఫ్1 ఉండాలనమాట. ఎఫ్1 ఉంటే మీరు ఆన్ క్యాంపస్ చేసుకోవచ్చు మీకొస్తే ఆ జాబ్. సో, ఇక్కడ వాళ్ళకి అలా ఏమి ఉండదు. ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకొస్తే వస్తది. సో, మనకి మాత్రం ఎఫ్1 స్టేటస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసుకునేదాన్ని మనం మన దృష్టిలో ఆన్ క్యాంపస్ అనుకుంటాం. సో, ఇది యూజువల్లీ 20 అవర్స్ పర్ వీక్ ఉండిద్దనమాట. ఇది జనరల్‌గా అందరికి తెలిసే ఉండిద్ది. ఏదైనా బ్రేక్, స్ప్రింగ్ బ్రేక్, సమ్మర్ బ్రేక్ ఇట్లా ఏదైనా బ్రేక్స్ వస్తే కొన్నిసార్లు కాలేజెస్ 40 అవర్స్ పర్ వీక్ చేసుకోవడానికి పర్మిట్ చేసిద్దనమాట. ఇది గూడా మీకు ఆ 20 అవర్స్ ఏంటంటే మీరు మీ క్లాస్ షెడ్యూల్ అన్నీ వాళ్ళకి చెప్పాలనమాట. ఇలా ఉంది నా క్లాసెస్ షెడ్యూల్ అది ఇది అంటే, వాళ్ళు దానిలో ఫిగర్ ఔట్ చేసి మీకు అవర్స్ ఇస్తారనమాట. సో, 20 అవర్స్ మాత్రం నార్మల్ డ్యూరింగ్ యువర్ క్లాస్ షెడ్యూల్. కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి మా కాలేజ్‌లో, మా యూనివర్సిటీలో ఉన్నవనమాట రూల్స్. సో, అందుకని నేను ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నా. లైక్ లైబ్రరీలో మీరు చేసి టీచింగ్, మీరు కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌కి ట్యూటోరింగ్ గాని అట్లా ఏదైనా హెల్ప్ చేస్తే దెన్ యూ విల్ బికమ్ అ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ అనమాట. అండ్ ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్ ఇది నేను అంతగా ఎక్కువ చూడలేదు. బట్ యాహ్! ఆ రోల్ అయితే మా క్యాంపస్‌లో ఉంది. అండ్ అడ్మిషన్స్ ఆఫీస్. అడ్మిషన్స్ ఆఫీస్‌లో ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం అని చెప్పి అడ్మిషన్స్ ఆఫీస్‌లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఆపర్చునిటీస్ ఇస్తున్నారనమాట. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా! సో, వాళ్ళతోటి కమ్యూనికేషన్ ప్రాపర్‌గా ఉండాలి. ఇక్కడున్న స్టూడెంట్స్ ఇక్కడున్న సిట్యుయేషన్‌ని వాళ్ళకి మంచిగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి, వాళ్ళకేదైనా డౌట్స్ ఉన్నా వీళ్ళు ఫేస్ చేసుంటారు కదా! సో, వీళ్ళకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి రిసాల్వ్ చేయడానికి వీళ్ళకి ఈజీగా ఉంటదని చెప్పి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా ఈ రోల్స్ కొంచెం ఇస్తూ ఉంటారు. సో, అవి కొంచెం బెటర్‌గుంది. అండ్ స్టూడెంట్ సెంటర్ ఇందాక నేను చెప్పినట్టే ట్యుటోరింగ్ ఇట్లా డైనింగ్ హాల్. డైనింగ్ హాల్ అంటే ఆన్ క్యాంపస్‌లో యూనివర్సిటీలో డైనింగ్ హాల్ ఉండిద్దనమాట. సో, ఇక్కడ క్యాంపస్‌లో ఉండేవాళ్ళు కొంతమంది క్యాంపస్‌లోనే ఉంటారనమాట. ఫారెన్ స్టూడెంట్స్ అమెరికన్ స్టూడెంట్స్. సో, వాళ్ళకి డైనింగ్ యూనివర్సిటీలోనే ఉండిద్ది కాబట్టి మీరు ఆ డైనింగ్‌లో మీరు అంటే డిష్ వాషింగ్ అనే కాదు, లైక్ యూ హ్యావ్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. సర్వ్ చేయడం, ప్లేట్స్ క్లీన్ చేయడం, ప్లేట్స్ ఆర్గనైజ్ చేయడం, డిషెస్ వాష్ చేయడం అట్లా చాలా రోల్స్ ఉంటాయి. సో, డైనింగ్ అనమాట. అండ్ బుక్ స్టోర్. క్యాంపస్‌లో ఒక బుక్ స్టోర్ ఖచ్చితంగా ఉండిద్ది. అంటే కాలేజ్ మెర్చ్ కానీ అలా రిలేటెడ్స్ బుక్స్ కానీ ప్రతి సబ్జెక్ట్‌కి ఈ బుక్ అలా అలా అండ్ కొంచెం హుడీస్ అండ్ కాలేజ్ రిలేటెడ్ స్టఫ్ అంతా ఉండిద్ది. సో, అందులో గూడా ఉండిద్ది. ఐటీ హెల్ప్ డెస్క్ అనమాట. ఐటీ హెల్ప్ డెస్క్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ల్యాప్‌టాప్స్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా లోనర్ ల్యాప్‌టాప్స్ అని ఇస్తారనమాట మా కాలేజ్‌లో. మీ ల్యాప్‌టాప్ ఏదైనా ఇష్యూ వస్తే మీ ల్యాప్‌టాప్ మా ఆఫీస్‌లో డ్రాప్ చేయండి. సో, మేము దాన్ని రిపేర్ చేసే గ్యాప్‌లో మీ క్లాసెస్‌కి మీకు ల్యాప్‌టాప్ కావాలంటే మీకు లోనర్ ల్యాప్‌టాప్ ఇస్తారు. సో, ఈ ఐటీ ఆఫీస్‌లో మీ ల్యాప్‌టాప్‌ని మోస్ట్‌లీ స్టూడెంట్సే చేస్తారు. రిపేర్ చేసేయడం అండ్ ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళకేదైనా లాగిన్ క్రెడెన్షియల్స్‌తో ప్రాబ్లమ్ అట్లా ఏదైనా ఉంటే సో, ఐటీ హెల్ప్ డెస్క్ దగ్గర చేస్తారనమాట. సో, అందులో కూడా మీరు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు మీకు కంప్యూటర్ స్కిల్స్ బాగా ఉంటే దెన్ యూ కెన్ అప్లై ఫర్ దిస్ రోల్. రీసెర్చ్ అసిస్టెంట్ అండ్ టీచింగ్ అసిస్టెంట్. ఈ 2 మీరు ప్రొఫెసర్స్‌ని బాగా కాకపట్టాలి. మీకు రీసెర్చ్ అండ్ ఈ రెండిటికి అప్లై చేయాలన్నా, టీచింగ్ అసిస్టెంట్ అప్లై చేయాలన్నా కానీ మీకు కొంచెం రీసెర్చ్ బ్యాక్‌గ్రౌండ్ ఉండాలి. మీరు ప్రొఫెసర్స్‌కి పొలైట్‌గా మెయిల్స్ పెట్టుకొని, మీరు మాట్లాడుకొని, మీ గ్రేడ్స్ చూస్తారు. మీరు ఇంకా
మీరు సపోజ్ ఇండియా తీసుకుందాం. ఇండియాలోనే ఉన్నప్పుడు మీరు ప్రొఫెసర్‌కి మెయిల్ చేసి నాకిలా ఇంట్రెస్ట్ ఉంది. మీకేదైనా ఆపర్చునిటీస్ ఉంటే నాకు చెప్పండి అని మీరు మాట్లాడుకోవచ్చనమాట. అండ్ జిమ్ అసిస్టెంట్ ఇట్స్ మెయిల్ రూమ్ కొంచెం మెయిల్స్ డెలివరింగ్ అట్లా. కరియర్ సెంటర్ అసిస్టెంట్. ఈ కరియర్ సెంటర్ అసిస్టెంట్ నేను చేసిన ఆన్ క్యాంపస్ ఈ ఆఫీస్ పక్కనే. సో, ఇదేంటంటే ఈ ఆఫీస్‌లోనే ఒక సెక్షన్ నేను చేసింది ఆన్ క్యాంపస్. బట్ దీనికి నాకు రిలేటెడ్ కాదు. కెరియర్ సెంటర్ అసిస్టెంట్ అంటే ఇప్పుడు మీరు గ్రాడ్యుయేట్ అయిపోవస్తున్నారు. మీరు జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉంటారు. సో, మీ రెజ్యూమ్ టైలరింగ్ కానీ, మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గానీ, ఈ కెరియర్ సెంటర్ వాళ్ళు మీకు చేస్తారనమాట. మీరేదైనా ఇప్పుడు మీకు ఇంటర్న్‌షిప్ వచ్చింది. ఆ ఇంటర్న్‌షిప్ ప్రాపరా కాదా? మీకు యూజ్ అయితదా లేదా? కొన్ని అన్‌పెయిడ్ ఇంటర్న్‌షిప్స్ ఉంటాయి. కొన్ని పెయిడ్ ఉంటాయి. సో, అట్లా మొత్తం మీకున్న జాబ్ రిలేటెడ్ మొత్తం కెరియర్ సెంటర్ వాళ్ళు చూసుకుంటారనమాట. మీరు వెళ్లి వాళ్ళతో అపాయింట్‌మెంట్ చేసి మాట్లాడుకోవాలి. సో, అలా కెరియర్ సెంటర్‌లో కొంచెం నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ చేస్తారనమాట. సో, మీరు దానికి కూడా అప్లై చేసుకోవచ్చు. కెన్ ఎవ్రీ స్టూడెంట్ గెట్ వన్? ఇదొక సెకండ్ క్వెషన్. సో, హానెస్ట్‌గా చెప్తున్నా ఆన్ క్యాంపస్ జాబ్స్ అందరికీ రావు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉండిద్ది. ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి, రిఫరెన్సెస్ ఉంటాయి. అలా అని మీకు రాదు అని కూడా నేను చెప్పను. బట్ కాంపిటీషన్ బాగా ఉండిద్ది. సో, మీరు ముందు నుంచి అప్లై చేసుకోవాలి. మీరు ఇండియాలో ఉన్నప్పుడే చూసుకొని రెడీగా ఉండాలి. కొంతమంది స్టూడెంట్స్‌కి వీక్స్‌లోనే వచ్చేస్తాయి. కొంతమంది స్టూడెంట్స్‌కి మంత్స్ పట్టొచ్చు. ఒక ఫస్ట్ సెమిస్టర్‌లో రాకపోవచ్చు. నేను ఫస్ట్ సెమిస్టర్‌లో ఏం చేయలేదు. సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ చేశా నేను. సో, అలా ఉండిద్దనమాట. కొంతమందికి అసలు రాకపోవచ్చు. ఇట్ డిపెండ్స్ అనమాట. సో, ఇంకొక సజెషన్ ఏంటంటే, మీ ఎక్స్‌పెన్సెస్ కోసం ఆన్ క్యాంపస్ నేను చేసుకుంటా, నాకొచ్చేసిద్ది అని మాత్రం ఆన్ క్యాంపస్ మీద డిపెండ్ అయ్యి ఇక్కడికి రావద్దు. అండ్ వెన్ షుడ్ యూ అప్లై? ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. మీరప్పుడు అప్లై చేయాలంటే నా ఫస్ట్ సజెషన్ వచ్చేసి బిఫోర్ కమింగ్ టు ది యూఎస్ఏ. మీరు యూఎస్ వచ్చే ముందు అంటే కొన్ని అప్లికేషన్స్ మీరు అక్కడి నుంచి చేసుకోవడానికి ఉండకపోవచ్చు. కొన్ని ముందునే మీకీ టర్మ్ స్టార్ట్ అయితుంది అన్నప్పుడే కొన్ని పొజిషన్స్ రిలీజ్ చేస్తారనమాట. సో, కొన్ని యాప్స్ అండ్ అప్లికేషన్స్ ఐ మీన్ వెబ్‌సైట్స్ ఇట్లా ఉంటాయన్నమాట యూనివర్సిటీస్‌కి. సో, వాటిలో మీరు చూసుకొని దానికి తగ్గట్టు మీ రెజ్యూమ్ టైలర్ చేసుకొని మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడికొచ్చాక మీకు ఇంటర్వ్యూస్ అవన్నీ జరిగి ఫైనల్ అయితాయి. సో, మీరేం చేయాలి అనంటే ఫస్ట్ థింగ్ యూనివర్సిటీ కెరియర్స్ వెబ్‌సైట్‌ని చూసుకోవాలి. మీ రెజ్యూమ్ రెడీ చేసుకోవాలి. మీరు కవర్ లెటర్ రెడీ చేసుకోవాలి. అండ్ మీ రిఫరెన్సెస్ రెడీగా పెట్టుకోవాలి. ప్రతి యూనివర్సిటీ ఖచ్చితంగా ఒకటైతే ఉండిద్ది. అండ్ మాకొచ్చేసి హ్యాండ్ షేక్ అని మా యూనివర్సిటీకయితే హ్యాండ్ షేక్ ఉంది. అండ్ కొన్ని యూనివర్సిటీస్‌కి నేను కొంతమందిని అడిగి రిఫరెన్సెస్ తీసుకున్నా. సో, సింప్లిసిటీ, వర్క్‌డే, పీపుల్ అడ్మిన్, ఇంటర్నల్ హెచ్ఆర్ పోర్టల్ అని ఉంటాయన్నమాట. సో, మీరు మీ క్రెడెన్షియల్స్ రాగానే మీ క్రెడెన్షియల్స్ తోటి వీటిలో కూడా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవి ఉండడం బెటర్. మాకైతే హ్యాండ్ షేక్‌లు ఇప్పటికే వస్తాయన్నమాట. జాబ్స్ ఆన్ క్యాంపస్ రిలేటెడ్ ఏదైనా ఓపెనింగ్స్ ఉంటే. అండ్ స్టూడెంట్ ఎంప్లాయ్‌మెంట్ వెబ్‌సైట్. స్టూడెంట్స్ జాబ్ కోసమే కొన్ని వెబ్‌సైట్స్ కాలేజెస్ డెడికేట్ చేస్తాయన్నమాట. సో, అది రోజు ఒక 5 మినిట్స్ మీరు చూసుకుంటూనే ఉండాలి. కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి. అండ్ డిపార్ట్‌మెంట్ ఈమెయిల్స్. కొన్ని డిపార్ట్‌మెంట్స్ హైరింగ్ ఈమెయిల్స్ సెండ్ చేస్తాయి అని చెప్తారు. నేను మొత్తం ఒక 4 సెమిస్టర్స్‌లో ఒక 1 ఆర్ 2 చూసుంటాను. ఎందుకనంటే ఆ పొజిషన్ ఉంది. అది ఎవరు అప్లై చేయట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళు అట్లా మెయిల్ సెండ్ చేస్తారనమాట. చాలా రోల్స్‌కి ఇలా మెయిల్స్ సెండ్ చేయరు. ఇంకొకటి ప్రొఫెసర్స్‌ని అడగాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌గా, టీచింగ్ అసిస్టెంట్‌గా ఇందాక చెప్పాను గదా! వాళ్ళకి ఒక పొలైట్ ఈమెయిల్ సెండ్ చేయాలి. హలో ప్రొఫెసర్ నాకు సో అండ్ సో నేను సో అండ్ సో టర్మ్‌కి నేను కాలేజ్ జాయిన్ అయితున్నాను. మీ దగ్గర ఏదైనా రిసర్చ్ ఆపర్చునిటీస్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. ఇది నా రిసర్చ్ బ్యాక్‌గ్రౌండ్ అని ఖచ్చితంగా మీకు రిసర్చ్ బ్యాక్‌గ్రౌండ్ ఏదో ఒక పబ్లికేషనో ఏదో ఒకటి యూ హ్యావ్ టు కీప్ ఇట్ ప్రిపేర్డ్ అనమాట. అలా మీరు మీ రిసర్చ్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ మీ రెజ్యూమ్‌లో ఇంక్లూడ్ చేసి మీ పేపర్స్ కానీ ఏదైనా రాసి అవన్నీ ప్రొఫెసర్స్‌కి పంపిస్తే కొంచెం మీరు రాగానే ఏదైనా వాళ్ళు చేస్తుంటే మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుంటారు. అండ్ కెరియర్ ఫెయిర్. యూనివర్సిటీ కెరియర్ ఫెయిర్స్‌ని అటెండ్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే కెరియర్ ఫెయిర్స్‌లో నేను సెకండ్ సెమిస్టర్ ఆన్ క్యాంపస్ చేసినప్పుడు కెరియర్ ఫెయిర్‌లో మేము ఒక స్టాల్ పెట్టామనమాట. సో, అలా స్టాల్ పెట్టినప్పుడు నాకు ఇంకొక డిపార్ట్మెంట్ గురించి తెలిసిందనమాట. కెరియర్ రెడీనెస్ క్లబ్ అని. సో, యూనివర్సిటీ కెరియర్ ఫెయిర్స్‌లో నాకు అట్లా ఇక్కడ వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అని తెలిసింది. సో, నేను దానికి నెక్స్ట్ అప్లై చేసుకున్నాను అనమాట. సో, నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ ఉంది అని చెప్పడం వల్ల నాకు ఇది కూడా వచ్చింది. కొంచెం ఇంటర్వ్యూ చేశారు. ప్రతి దానికి ఇంటర్వ్యూస్ ఉంటాయి. మోస్ట్‌లీ అన్నిటికి 1 రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉండిద్ది. వాళ్ళు క్వెషనరీ ఇస్తారు. ఆ క్వెషనరీ ఫిల్ చేశాక దెన్ మీరు ఇంటర్వ్యూ ఫేజ్‌కెళ్తారనమాట. నేను 2 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో, యాహ్! ఇంకా కెరియర్ ఫెయిర్ కూడా కొంచెం గుడ్ సజెషన్. అండ్ వాక్ అరౌండ్ క్యాంపస్. ఎందుకు అనంటే నేను కాలేజ్‌లో స్టార్టింగ్‌లో నడుస్తూ ఉన్నాననమాట. అప్పుడు వాళ్ళు ఒక పోస్టర్ లాంటిది పెట్టి స్కాన్ చేసుకొని వీళ్ళిలా హైర్ చేసుకుంటున్నారు అని మీకు వాళ్ళు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పెడతారనమాట. ఐ మీన్ క్యూఆర్ కోడ్ పెడతారు. మీరు స్కాన్ చేసుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి వెంటనే వచ్చేసిద్ది. సో, ఎవ్రీ డిపార్ట్‌మెంట్ ముందు లైక్ ఎవ్రీ ఆఫీస్ ముందు వాళ్ళు అలా పాంప్లెట్స్ పెట్టుకొని ఉంటారు. సో, పిక్చర్ చేసుకొని అప్లై చేసుకోవడమే. నెట్వర్కింగ్ అండ్ యాజ్ యూజువల్ సీనియర్స్‌తో మాట్లాడడం, క్లాస్‌మేట్స్ ఎవరికైనా ఏదైనా వచ్చింది అనంటే దెన్ ఆస్క్ దెమ్ ఎలా వచ్చింది? ఎలా చేసావు?
తప్పేం కాదు అడగడం. బట్ కొంతమంది చెప్పేవాళ్ళుంటారు. కొంతమంది చెప్పని వాళ్ళుంటారు. సో, ఇట్ ఆల్ డిపెండ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే డాక్యుమెంట్స్. మీకేం డాక్యుమెంట్స్ కావాలి మీరు ఆన్ క్యాంపస్ చేయాలి అనంటే, మీ రెజ్యూమ్, మీ స్టూడెంట్ ఐడీ, పాస్‌పోర్ట్, I-20 అండ్ క్లాస్ షెడ్యూల్. సమ్‌టైమ్స్ కవర్ లెటర్స్ అండ్ రిఫరెన్సెస్ కూడా అడుగుతారు. నేనొచ్చినప్పుడు స్టార్టింగ్‌లో కవర్ లెటర్స్ గురించి అంత ఐడియా లేదు గానీ, ఇప్పుడు నా సెమిస్టర్ అయిపోయే టైంకి కవర్ లెటర్స్ ప్రతి అప్లికేషన్‌కి కవర్ లెటర్ అడుగుతున్నారు. అండ్ రిఫరెన్సెస్ మీ ప్రొఫెసర్స్‌ని గానీ, ఇలా నేను సో అండ్ సో రోల్‌కి అప్లై చేస్తున్నాను. ప్రతిసారి అడగడం ఇబ్బందయితది. సో, ఏదైనా మెయిన్ రోల్స్‌కి మీ ప్రొఫెసర్స్‌ని రిఫరెన్సెస్ అడగొచ్చు. నాట్ ఎ బ్యాడ్ థింగ్. హౌ టు మేక్ యువర్ రెజ్యూమే బెటర్. మీకు ఈవెన్ నాకు ఎక్స్‌పీరియన్స్ లేదు ఇండియాలో. సో, ఇండియాలో ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా మీరు మీ లీడర్‌షిప్ యాక్టివిటీస్ మీరేదన్నా ఎయిదర్ గేమ్స్ అయినా గానీ మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నేను ఈ గేమ్‌కి కెప్టెన్‌గా చేశాను. సో అండ్ సో వాలంటీరింగ్ ప్రాజెక్ట్స్ మీకేదైనా టెక్నికల్ స్కిల్స్ వస్తే, మీరేమైనా సర్టిఫికేషన్స్ చేస్తే, కస్టమర్ సర్వీస్ ఏదన్నా ఒకవేళ ఒకవేళ మీ ఫ్రెండ్స్‌కి ట్యూటర్ చేసినా గానీ దెన్ థాట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ మైక్రోసాఫ్ట్ రిలేటెడ్ మీకే స్కిల్స్ ఉన్నా గానీ, కమ్యూనికేషన్ స్కిల్స్. సో, ఎవ్రీ జాబ్ మీకు పోస్ట్ చేస్తారు కదా వెబ్‌సైట్‌లో. దాని డిస్క్రిప్షన్ ఇస్తారు. సో, ఒకటే రెజ్యూమ్ కాకుండా డిస్క్రిప్షన్ తగ్గట్టుగా మీకీ దీనికి ఏమేమి కావాలో అవి పెట్టుకొని హైలైట్ చేసుకొని రెజ్యూమ్ చేసుకోవడం బెస్ట్ థింగ్ అనమాట. ఎలా అప్లై చేసుకోవాలి? హౌ టు అప్లై? అంతేముండదు. మీకు ఈ జాబ్ గురించి తెలిసిందంటే ఆ పోర్టల్‌లోకి వెళ్తారు. మీరు ఆ జాబ్ క్లిక్ చేస్తారు. డిస్క్రిప్షన్ చూస్తారు. రెజ్యూమ్ ఎడిట్ చేస్తారు. రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తారు. కొంతమంది కవర్ లెటర్ అడగొచ్చు. సో, అట్లా అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేషెన్స్. మీరు వెయిట్ చేయాలనమాట. కొంతమంది 1, 2 వీక్స్‌లో మీకు రెస్పాండ్ అవ్వచ్చు. లేదా మీరు అప్లై చేసిన ఫ్యూ అవర్స్‌కే రెస్పాండ్ అవ్వచ్చు. బట్ చెప్పలేము. ఆ పొజిషన్‌కి చాలామంది అప్లై చేసుంటారు కాబట్టి చేసి ఉండొచ్చు. సో, వాళ్ళకి టైం పడతది మీ రెజ్యూమ్ చూడడానికి. సో, ఇట్ ఆల్ డిపెండ్స్. అండ్ కొన్ని క్వెషన్స్ అనమాట. ఎందుకంటే నేను గూడా ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని ప్రిపేర్ చేశాననమాట. నా తర్వాత నా జూనియర్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మా డిపార్ట్‌మెంట్‌ని. సో, అలా నేను వాళ్ళకి క్వెషన్స్ కూడా ప్రిపేర్ చేసి మొత్తం సబ్మిట్ చేశా. సో, నాకు కొంచెం ఐడియా ఉంది క్వెషన్స్ ఏం అడుగుతారు ఏంటి అని. సో, మోస్ట్‌లీ అందరూ అడిగే క్వెషన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అడగంగానే మీ రెజ్యూమ్‌లో ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ చెప్పేయొద్దు. ఇదొకటి నేను యూఎస్ వచ్చాకే నేర్చుకున్నా. సో, నేను మాస్టర్స్ ఇందులో చేశా, నేను నా బ్యాచిలర్స్ ఇందులో చేశా అలా కాకుండా మీ రెజ్యూమ్ వాళ్ళ దగ్గర ఉండిద్ది ఆల్రెడీ. మీ గురించి మీరు సబ్మిట్ చేసేస్తారు. మీ ప్రొఫైల్ చూసే వాళ్ళు మిమ్మల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. రెజ్యూమ్‌లో లేకుండా మీ గురించి మీరేదైనా పాయింట్ హైలైట్ చేసుకోవాలి అని అనుకుంటే, వాళ్ళు గుర్తుండిపోవాలి అని అనుకుంటే, దెన్ ఏదన్నా కొంచెం పాయింట్స్ ఇంక్లూడ్ చేసి చెప్పండి. అండ్ ఒక 30 సెకండ్స్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్న దానికి మీరు మీరు ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఇప్పుడు సపోజ్ మీరు స్టెప్స్ ఎక్కుతుంటే మీకేదైనా ప్రొఫెసర్ తగలొచ్చు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ అలా చెప్తే విచ్ డిపార్ట్‌మెంట్ ఆర్ యూ అట్లా ఏదన్నా అడుగుతారు. సో, మీరు మీ గురించి చెప్పుకోవడానికి ఒక 30 సెకండ్స్ ప్రిపరేషన్ మీకుండాలి ఖచ్చితంగా. సో, అండ్ వై డూ వాంట్ దిస్ రోల్? మీరు ఈ రోల్‌లో ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు అంటే, నాకు ఈ రోల్ ఇంట్రెస్ట్ ఉంది. నాకు దీనిపైన ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు ఈ స్కిల్స్ ఉన్నాయి. సో, నేను ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నా స్కిల్స్‌ని షేర్ చేసుకొని కొంచెం డెవలప్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పుకోవచ్చు. కెన్ యూ వర్క్ ఆన్ వీకెండ్స్? సో, వీకెండ్స్‌లో నేను చెయ్యను. ఇట్స్ అప్ టు యూ. మోస్ట్‌లీ ఐయామ్ ఫ్లెక్సిబుల్. నేను చేయగలుగుతాను. నాకే ప్రాబ్లమ్ లేదు అని చెప్పుకోవడం ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీ ఛాన్సెస్ తగ్గిపోతాయి ఒకవేళ నేను చేయను అనంటే. బట్ కొన్ని రోల్స్‌కి మీరు చేయను అన్నా గానీ ఏం కాదు. మీకు వీక్ డేస్ ఎయొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్వెషన్ హౌ డు యూ హ్యాండిల్ స్ట్రెస్? దానికి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌కి మీరు క్లాడ్ ఆర్ చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మీరు ప్రాపర్‌గా మీరు మెయిల్స్‌కి కానీ, దేనికైనా గానీ ఏఐ టూల్స్ ఉన్నాయి. సో, వాటిని యూజ్ చేసుకొని మీరు చేయొచ్చు. అండ్ మాస్టర్స్ కాబట్టి మీ సైడ్ నుంచి చాలా ప్రొఫెషనల్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మన స్కూలింగ్ కాకుండా ఇంకొంచెం ప్రొఫెషనల్‌గా ఉండిద్ది ఇక్కడ మొత్తం. సో, ప్రొఫెషనల్‌గా ప్రిపేర్ అవ్వడం బెటర్. సో, మీరు ఇంతకుముందు ఏమన్నా వర్క్ చేసారా? మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే చెప్పండి. లేకపోతే ఏదైనా వాలంటీర్ యాక్టివిటీస్ కానీ, ఏదైనా ఇంట్రెస్ట్స్ కానీ అలా ఏమైనా ఉంటే వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్స్? ఇవి ఈ మధ్య ఎక్కువ అడగట్లేదు. అండ్ ఇంకొక క్వెషన్ నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో, నేను ఇంటర్వ్యూస్ ఇచ్చిన ప్రతి దానిలో నేను ఈ 2 క్వెషన్స్ బాగా విన్నాను. మీరు ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా చేశారు అని చెప్తే, మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు హ్యాండిల్ చేయలేకపోయిన సిట్యుయేషన్ ఏంటి? మీరెక్కడైనా తప్పు చేశారా? ఏదైనా మిస్టేక్ చేశారా మీరు ఆ రోల్‌లో అని ఇలా క్వెషన్స్ అడుగుతారనమాట. సో, దానికి ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. ఖచ్చితంగా అడుగుతారు. అండ్ సెలక్షన్ తర్వాత ఏమైతది అనంటే, ఒకవేళ మీరు సెలెక్ట్ అవ్వకపోయినా డిస్కరేజ్ అవ్వద్దు. మీకింకా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇఫ్ యూ ట్రై. సో, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఎంప్లాయ్‌మెంట్ ఫార్మ్స్ అని ఉండిద్ది. అండ్ టాక్స్ డాక్యుమెంట్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని చేస్తారనమాట. అండ్ ఒకవేళ మీకు ఎస్ఎస్ఎన్ లేకపోతే ఇఫ్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ ఆన్ క్యాంపస్ దెన్ ఆబ్వియస్లీ మీరు ఎఫ్1 ఇంటర్నేషనల్ మీద వస్తే మీకు ఎస్ఎస్ఎన్ ఉండదు. సో, మీరు ఆన్ క్యాంపస్ వస్తే మీకు ఎస్ఎస్ఎన్‌కి అప్లై చేసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి సాలరీ.
సాలరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా అంటే, మా క్యాంపస్‌లో ప్రస్తుతం 16 అట్లా నడుస్తుంది. మీరు సపోజ్ ఇప్పుడు డైనింగ్ వాటిలో చేస్తే మీకు కొంచెం తక్కువ రావచ్చు. అండ్ మీరు కెరియర్ డెవలప్‌మెంట్ సైడ్ ఇట్లా ఏదైనా చేస్తే దెన్ మీకెక్కువ లైక్ 16.50 అట్లా నడుస్తుందిప్పుడు పర్ అవర్ అనమాట. సో, రిసర్చ్ అసిస్టెంట్ ఇట్లా చేస్తే మీకు ఇంకా ఎక్కువ వస్తది. అండ్ ప్లస్ కొంచెం ట్యూషన్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. మీ ఫీస్‌ని కొంచెం తగ్గిస్తారు. మీకు అట్లా ఉండిద్దనమాట. అండ్ మీ ఛాన్సెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలంటే ఎర్లీగా అప్లై చేయాలి. ఒక్కటే జాబ్ నాకు ఇదొక్కటే అప్లై చేస్తా, నాకు ఇదొకటి వచ్చేయాలి అని కాకుండా మీరు ఇంకా మల్టిపుల్ జాబ్స్‌కి అప్లై చేస్తూ ఉండాలి. అండ్ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇంటర్వ్యూస్‌కి ఏముంది జస్ట్ డైనింగ్ దానికే కదా నార్మల్ ఎళ్ళిపోతా అన్న అట్లా కుదరదు. సో, ప్రాపర్‌గా ప్రొఫెషనల్‌గా డ్రెస్ అవ్వడం ఇస్ ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ మీకు ఆ దాని నుంచి ఒక డిపార్ట్మెంట్ మీరు అప్లై చేశారు. దాని నుంచి రెస్పాన్స్ రాలేదు అని అంటే జస్ట్ వాళ్ళ పైన మీ ఫ్రస్ట్రేషన్‌ని చూపియద్దు. పొలైట్‌గా మెయిల్స్ పెట్టండి. పొలైట్‌గా ఫాలో అప్ చేయండి. ఏదైనా ఇంకేమైనా డాక్యుమెంట్స్ కావాలా? సో, ఇంట్రెస్ట్ ఉంది నాకింకా. ఇఫ్ యూ గైస్ నీడ్ ఎనీథింగ్ ఫ్రమ్ మై సైడ్ ఐయామ్ విల్లింగ్ టు అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఉంది అని వాళ్ళకి చూపించుకోవాలి. అండ్ ఒక్క అప్లికేషన్ మీద వచ్చేసిద్ది అని ఎప్పటికీ అనుకోవద్దు. మల్టిపుల్ అప్లికేషన్స్ చేయాలి. మల్టిపుల్ రిజెక్షన్స్ రావాలి మీకు ఒక అప్లికేషన్ సక్సీడ్ అవ్వాలంటే. అండ్ కామన్ మిస్టేక్స్ నేను చూసిన స్టూడెంట్స్‌లో ఏంటి అనంటే ఒక మంత్ ఆగి అప్లై చేద్దాం. ఇప్పుడే వచ్చాను కదా! కొంచెం టైం తీసుకొని అప్లై చేద్దాం అని అనుకుంటారు. బట్ నో. మీరొచ్చారు, మీరు అప్లికేషన్ ఏసారులే 1 మంత్ తర్వాత అప్లికేషన్ ఉండదు. అండ్ 1 మంత్ తర్వాత అప్లికేషన్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటే దెన్ అప్పటికి మీ రోల్స్ అన్నీ మీకు అయిపోయి ఉంటాయి. అండ్ అప్లయింగ్ టు వన్ జాబ్ ఓన్లీ. ఒక జాబ్‌కేయొద్దు మల్టిపుల్ జాబ్స్‌కేయాలి. యూజింగ్ అ జనరిక్ రెజ్యూమే. సో, జనరిక్ రెజ్యూమ్ అంటే ఒకటే రెజ్యూమ్‌ని మీరు అన్నిటికి అప్లై చేయొద్దు. మీ రెజ్యూమ్‌ని డిస్క్రిప్షన్ తగ్గట్టు ఆ రోల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఖచ్చితంగా జాబ్ పోస్ట్ చేసినప్పుడు మీకిస్తారు. వాళ్ళు కీ స్కిల్స్ అని మెన్షన్ చేస్తారు. ఆ స్కిల్స్ అన్నీ ఖచ్చితంగా మీ రెజ్యూమ్‌లో ఎక్కడో ఒక చోట హైలైట్ అయితా ఉండాలి. అండ్ ఇగ్నోరింగ్ యూనివర్సిటీ ఈమెయిల్స్. మీరు నేను స్టార్టింగ్‌లో వచ్చినప్పుడు నేనింకా నాకు అవుట్‌లుక్ ఇట్లా మా కాలేజ్ రిలేటెడ్ నాకంత ఐడియా ఏం లేదు. సో, నేను ఒక ఫస్ట్ వీక్ అట్లా నేను కొన్ని మెయిల్స్ స్కిప్ అయ్యాను నేను అప్లై చేసిన వాటికి. సో, అక్కడ కూడా మిస్ అయిపోయాను. మీరలా మెయిల్స్ చూసుకోకపోతే వాళ్ళు నెక్స్ట్ క్యాండిడేట్ తోటి మూవ్ అయిపోతారు. సో, అదొకటి చూసుకోవాలి. అండ్ స్కిప్పింగ్ కెరియర్ ఫెయిర్స్. నేను ఇప్పటిదాకా జరిగిన కెరియర్ ఫెయిర్స్‌లో మోస్ట్‌లీ ఒకటి కాకుండా అన్ని కెరియర్ ఫెయిర్స్ అటెండ్ అయ్యాను. నేను ఖచ్చితంగా కెరియర్ ఫెయిర్స్ అటెండ్ అయితాను. ఎందుకంటే కెరియర్ ఫెయిర్స్‌లోనే మీకు ఏమేం జాబ్స్ ఉన్నాయి, లైక్ కనెక్షన్స్ పెరుగుతాయి, మీ సీనియర్స్ తెలుస్తారు మీకు, ప్రొఫెసర్స్ తెలుస్తారు. సో, జాబ్ మార్కెట్ ఎలా ఉంది అని కెరియర్ ఫెయిర్స్‌లోనే అర్థమైపోయిద్ది. అండ్ అండ్ ఇంకో నా ఫైనల్ అడ్వైస్ ఏంటంటే, ఆన్ క్యాంపస్ జాబ్ తెచ్చుకోవడం హెల్ప్‌ఫుల్లే. కానీ మీకు ఖచ్చితంగా వచ్చిద్ది అని చెప్పలేము. సో, మీరు ఇక్కడికొచ్చే ముందే మీ లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి కూడా మీ ఫైనాన్సెస్‌ని ప్లాన్ చేసుకొని రావడం బెస్ట్ థింగ్ అనమాట. కన్సిస్టెంట్‌గా ఉండి అప్లై చేయండి. ఇఫ్ యూ ట్రై యూ కెన్ గెట్ ఇట్. అండ్ రిజెక్షన్స్ వచ్చాయని హోప్ లూజ్ అవ్వద్దు. ఈవెన్ ఆఫ్టర్ మల్టిపుల్ అప్లికేషన్స్ చాలామంది స్టూడెంట్స్‌కి నేనే ఎగ్జాంపుల్. నాకే రిజెక్షన్స్ వచ్చినా గానీ ఇంకా వేరే వాటిలో నాకొచ్చాయి. సో, మీకు ఈ వీడియో హెల్ప్ అయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ మీకేదైనా క్వెషన్స్ ఉంటే కమెంట్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వెషన్స్. And if you are coming to USA for this intake or the upcoming intakes, I know you'll do well. And thank you for watching. See you in my next vlog.